హైదరాబాద్‌లోనే ఒక సంచలన ఘటన జరిగింది. ఇప్పుడు చెప్పబోయే ఈ విషయాలు విన్న తర్వాత మీరు కూడా భయభ్రాంతులకు గురవుతారు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు జరిగిన సంఘటన అదే. మీ చుట్టూ కూడా చాలా మంది తిరుగుతూ ఉన్నారు. మీకు ఎప్పుడు ఏ విధంగా ప్రమాదం పొంచి ఉంటదో కూడా తెలీదు. ఏంటంటే ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ప్రతిది కూడా క్లియర్‌గా చెప్తాను. మీకు ఒక క్లారిటీ వచ్చేస్తదన్నమాట. అసలు ఏం జరిగిందంటే గుంటూరు నుంచి ఒక కుటుంబం హైదరాబాద్ ఎళ్ళింది. హైదరాబాద్ ఎందుకెళ్ళిందంటే జీవనాధారం కోసం మాట. వాళ్ళక్కడ ఏదో పని చేసుకోనో, ఏదో ఉపాధి దొరుకుద్ది సిటీ గాబట్టి, ఎంతో కొంత డబ్బులు సంపాదించుకొని పిల్లల్ని చదివించుకుందాం అని చెప్పే విధంగా అయితే పాపం వాళ్ళు గుంటూరు నుంచి వెళ్లారు. ఇటువంటి క్రమంలోని ఆ మహిళ రోడ్డు పక్కనే వ్యాపారం చేసుకుంటా ఉన్నారన్నమాట. అదే వాళ్ళ ఉపాధి. ఎందుకంటే సిటీ గాబట్టి ఎక్కువ జనాలు గాని తిరుగుతారు గాబట్టి రోడ్డు పక్కన ఏదైనా చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్నా గాని, చిన్న తోపుడు బండి పెట్టుకున్నా గాని చాలా మంది అటు ఇటు తిరుగుతా ఉంటారు కదా! ఎంతో కొంత వ్యాపారం అవుతది. చక్కగా వాళ్ళకి వాళ్ళు రోజు నడుస్తది. ఎంతో కొంత వాళ్ళు తిని బతుకుతారనే విధంగా అయితే తను వ్యాపారం పెట్టుకొని నడిపిస్తా ఉంది ఆ మహిళ. తన భర్త కూడాను. ఇటువంటి క్రమంలోనే తన మహిళకైతే ఇద్దరు పిల్లలు. దాంట్లో ఒక పాప చిన్న పాప బాగాను. ఆ పాపనే ఈ వ్యాపారం చేస్తున్న క్రమంలో ఆ పాపనే పక్కన పడుకోబెట్టిందన్నమాట. పక్కన పడుకోబెట్టింది. ఈవిడ కూడా పడుకుంది. ఇదంతా కూడా రాత్రి సమయంలో జరిగింది. సో, ఇక్కడ ఒక మంచి ప్లానింగ్ యేసుకున్నారన్నమాట దుండగులు. ఆ దుండగులు కూడా ఎవరంటే ఒక ప్రభుత్వం సంబంధించిన ఒక నర్సు, అంతేకాకుండా ఒక ఆటో డ్రైవరు, అంతేకాకుండా ఒక పెయింటర్ మాట. ఒక మంచి ప్లానింగ్ యేసుకున్నారు. ఎవరికైతే పిల్లలుండరో వాళ్ళకి పిల్లలు విక్రయించడానికి వీళ్ళు మాత్రం మంచి ప్లానింగ్ యేసుకొని ఎక్కడైతే చిన్న పిల్లలు గట్టా ఆసరాగా వాళ్ళకి దొరుకుతారో, ఎక్కడైతే ఒంటరిగా ఉంటారో చిన్న పిల్లల్ని ఈ విధంగా కిడ్నాప్ చేసి వాళ్ళకి అమ్ముతా ఉన్నారంట. ఇప్పుడు ఈ సంఘటన తెలిసిన తర్వాత నేను కూడా షాక్ గురయ్యాను. ఇదేంటిది మన తెలుగు వాళ్ళు ఈ విధంగా పిల్లల్ని కిడ్నాప్ చేసి వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారా? ఇదేంట్రా బాబు! ఇప్పటిదాకా అయితే మనం నార్త్ ఇండియా వాళ్ళొచ్చి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు కదా! మన తెలుగు వాళ్ళకి అటువంటి బుద్ధులు లేవని చెప్పేసి ఇప్పటిదాకా అనుకున్నాం. ఎప్పుడైతే ఈ హైదరాబాద్‌లో సంఘటన జరిగిందో, ఈ సంఘటన విన్న తర్వాత నేను కూడా షాక్ గురయ్యానన్నమాట. ఎందుకంటే ఈ మహిళ, తన పాప ఇద్దరు కూడా పడుకున్నప్పుడు ఈళ్ళు ముగ్గురు కూడా వచ్చి ఆ పాపని అపహరించుకొని అక్కడి నుంచి కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోయారుమాట. కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోయారు. తీరా తర్వాత చూసుకుంటే మెలుకువ వచ్చిన తర్వాత చూస్తే గనక ఈ మహిళ పక్కన పాప లేదు. పాప లేకపోయేటప్పటికి ఒకేసారి లబోదిబోమని ఏం చేయలేని పరిస్థితి. ఇంకా అటు ఇటు నెతికారు గాని చుట్టుపక్కల ఎక్కడ కూడా దొరకల. ఇంకా పోలీస్ స్టేషన్‌కెళ్ళి సరే ఈ విధంగా జరిగింది. పలానా ప్లేస్‌లో ఈమె వ్యాపారం చేసుకుంటూ అక్కడే పడుకున్నాం సార్ మేము రోడ్డు పక్కనే. మా పక్కనే పాప ఉంటే పాపని ఎవరో తీసుకెళ్ళిపోయారు సార్ అని చెప్పేసి లబోదిబోమని ఏడుస్తూ పోలీసులు చెప్తే పోలీసులు రంగంలోకి దిగారు. అసలు పాప ఏ రూట్‌లో తీసుకెళ్లారు? ఎవరెవరు వచ్చారని చెప్పి సీసీటీవీ మొత్తం అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తే మొత్తం అంతా కూడా అంటే తీగ లాగితే డొంక కదిలినట్టు ఈళ్ళ వ్యవహారాలన్నీ కూడా ప్రతియి కూడా బయటపడ్డాయన్నమాట. ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు దీంట్లో ఒక నర్స్ అని చెప్పేసి అన్నా కదా! నర్సు అదే విధంగా ఒక ఆటో డ్రైవర్, ఒక పెయింటర్ వీళ్ళు ముగ్గురు కూడా తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు. మన తెలుగు వాళ్ళమాట. చూడండి ఒకసారి. ఇప్పటిదాకా మనం బయట నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి, రాజస్థాన్ నుంచి, బీహార్ నుంచి ఈ విధంగా అయితే కొంతమంది వ్యక్తులు వస్తున్నారు. మహిళలు అదే విధంగా మగవాళ్ళు వచ్చి అడుక్కున్నట్టుగా అయితే ఏదో వీధి వీధి అలా ఊరు ఊరు తిరుగుతూ ఎక్కడైతే చిన్న పిల్లలున్నారో చూసుకుంటూ వాళ్ళు ఎత్తుకుపోతా ఉన్నారని చెప్పేసి చానాల క్రితం అయితే విన్నాం. రీసెంట్‌లీ కూడా చానాలు ఇయి జరుగుతా ఉన్నాయి. రీసెంట్‌లీ కూడాను. అటువంటి వ్యక్తులు కూడా పోలీసులందరూ కూడా పట్టుకొని కట్టడి చేశారు. కానీ ఇప్పుడు మన తెలుగు వాళ్ళే ఈ విధంగా అయితే ఒక చిన్న పిల్లల్ని అమ్మేసి వేరే వాళ్ళతో మాట్లాడి అంటే ఎవరికి పిల్లలు ఉండరో వాళ్ళతో మాట్లాడి డీలింగ్ గట్టా కుదుర్చుకొని వాళ్ళకి అమ్మేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందన్నమాట. ఎవరైతే చిన్న పిల్ల ఉన్నారో, చిన్న పిల్ల ఎంత బేరానికే వాళ్ళు అమ్మేసారో మీకు తెలిస్తే గనక మీరు నిజంగా షాక్ అవుతారు. ఏంటి ఈ మాత్రం దానికే ఒక పాపనే ఒక తల్లి నుంచి వేరు చేసేసారా? ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మీరు కూడా బాధపడతారన్నమాట. ఆ పిల్లని ఎవరైతే పిల్లలు లేరో వాళ్ళకి ఎంత బేరానికి అమ్మేసారో తెలుసా మీకు? ఎంత రేట్‌కి అమ్మేసారో తెలుసా? 1,50,000కి అమ్మారంతే. ఓన్లీ 1,50,000కి ఒక తల్లి కడుపుని కోయడానికి చూసారన్నమాట వాళ్ళు. ఇంకా పోలీసులు రంగంలోకి దిగారు. ఇంకా మొత్తం అంతా సీసీ కెమెరా అన్నీ కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి, వీళ్ళు ఎక్కడెక్కడికెళ్లారని స్టెప్ టు స్టెప్ ప్రతీది కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటూ వెళ్తే, వాళ్ళనైతే పట్టుకోవడం జరిగింది. పట్టుకోవడం జరిగి ఎవరైతే ఆ బేబీ ఉందో, ఆ బేబీని తీసుకొచ్చి ఆ తల్లికైతే ఇవ్వడం జరిగింది. దీంట్లో ముగ్గురినైతే ప్రెజెంట్ అరెస్ట్ చేశారన్నమాట. ఎవరో ఎవరైతే నర్సింగ్ చేస్తున్న అమ్మాయి ఉందో ఈ అమ్మాయి, అంతేకాకుండా ఆటో డ్రైవర్, పెయింటర్ వీళ్ళు ముగ్గురినైతే ప్రెజెంట్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ వెనకాల ఇంకెంత నెట్‌వర్క్ ఉంది. వీళ్ళ వెనకాల ఇంకేమైనా డాక్టర్స్ ఎవరైనా హస్తం ఉందా? అసలు ఈ నెట్‌వర్క్ అంతా కూడా ఎవరు నడిపిస్తున్నారు? అనే కోణాల్లో కూడా పోలీసులు మొత్తం ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకంటే
వీళ్ళ నెట్‌వర్క్ చాలా ఎక్కువ ఉంటేనే వీళ్ళకింత ధైర్యం వస్తది. అప్పటికప్పుడు మీరో, నేనో ఇప్పటికిప్పుడు నేను ఒక బేబీని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి వేరేళ్ళకి అమ్మేత్తా ఉంటే అప్పటికప్పుడు అవ్వదు కదా! వీళ్ళకి చాలా పెద్ద నెట్‌వర్క్ ఉంటేనే ఈ విధంగా ప్లానింగ్‌లు గట్టా వేసుకొని ముందుగానే వీళ్ళు మాట్లాడుకొని వెళ్లి ఎక్కడైతే చిన్న పిల్లలు గట్టా ఒంటరిగా ఉంటారో, పేదవాళ్ళు ఉంటారో వాళ్ళ ఇళ్ళలోకి దూరిపోయి వాళ్ళ దగ్గరైతే ఈ పిల్లల్ని కిడ్నాప్ చేయాలని చెప్పేసి ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. అంటే చాలా పెద్ద నెట్‌వర్క్ అయినట్టే కదా! సో, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పేదవాళ్ళే కాదు. మనం కూడాను బయటికెళ్ళేటప్పుడు చిన్న పిల్లల్ని తీసుకెళ్తాం. సపోజ్ ఏ ఐస్ క్రీమ్ పార్లర్‌లోనో, లేకపోతే ఏ బస్ స్టాండ్‌లోనో, ఏ రైల్వే స్టేషన్‌లో చిన్న పిల్లలు అటు ఇటు ఆడుకుంటూ ఉంటారు. మనం ఏం చేస్తాం? కూర్చుంటాం, సెల్ ఫోన్ గట్టా చూస్తాం కొంచెంసేపు ఇక్కడే కదా ఆడుకుంటుంది అని చెప్పేసి మనం పెద్దగా పట్టించుకోమాట. అటువంటి పరిస్థితిలోని వితిన్ సెకండ్స్‌లో మీ పిల్లల్ని కూడా కిడ్నాప్ చేసే అవకాశం ఉంటది. పబ్లిక్ ప్రాంతాల్లో. ఎక్కడైతే రైల్వే స్టేషన్ ఉంటదో, బస్ స్టేషన్‌లు ఉంటాయో, మార్కెట్ అనే ప్రాంతాలు ఉంటాయో, ఇటువంటి ప్రాంతాల్లోని. ఇప్పుడు ప్రెజెంట్ పూరి జగన్నాథ్ రథయాత్ర అవుతున్నటువంటి రథయాత్రలు గట్టా జరుగుతూ ఉంటాయి. పుణ్యక్షేత్రాల్లో కూడా చాలా మంది పిల్లల్ని అటు ఇటు వదిలేస్తా ఉంటారు. చాలా ఎక్కువ మంది జనం ఉండడం వల్ల అక్కడ మిస్ అవుతారన్నమాట. అదే ఆదునుగా చూసుకొని ఎవరైతే కిడ్నాప్ చేయడానికి వస్తారో వాళ్ళు అక్కడి నుంచి ఆ పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతారన్నమాట. అందుకనే చెబుతా ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా. వీళ్ళ ముఠా ఎంతైతే ఉందో ఆ ముఠాని అందరూ కూడా మొత్తం తీగలాగడానికైతే పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే చిన్న పిల్లల్ని హైదరాబాద్‌లో పిల్లలు ఎవరైతే లేరో ఆళ్ళకి అమ్మేయడానికైతే ఇటువంటి ప్లానింగ్ గూడా గీసుకున్నారంట. డీలింగులు చేసుకుంటా ఉన్నారంట. ఇది కరెక్ట్ కాదు. నాకు తెలిసిన మట్టుకైతే ఒక 1,50,000 కోసం ఒక తల్లిని ఈ విధంగా అయితే ఏడిపించడం ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి. సో, ఈ వీడియో తీసుకురావడానికే ఒక ప్రధానమైన కారణం ఉంది. చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని ఈ విధంగా అయితే నెగ్లిజెన్స్ చేస్తా ఉంటారు. మా పిల్లలు మా ఇంటి ఎదురుగానే ఆడుకుంటున్నారు కదా! లేకపోతే మా పిల్ల ఇక్కడే ఉంది కదా! అని చెప్పేసి అనుకుంటా ఉంటారు బయటికెళ్ళినప్పుడు కూడా. ఒక సినిమా హాల్ దగ్గరికెళ్ళినప్పుడైనా గాని. ఇటువంటి పరిస్థితుల్లో ఏమవుతదంటే పిల్లల్ని కిడ్నాప్ చేయడానికి వచ్చిన వ్యక్తులు ప్రీ ప్లాన్‌గా ఉంటారు కదా! తల్లిదండ్రులు ఏం చేస్తారని చెప్పేసి మిమ్మల్ని వాచ్ చేస్తారన్నమాట. ఇలా వాచ్ చేస్తూ తల్లిదండ్రులు చాలా నెగ్లిజెన్సీ‌గా సెల్ ఫోన్‌లో బిజీ అయిపోయి ఉన్నారనుకోండి. ఈ పిల్లగాడు ఎవరైతే ఉన్నారో ఆడపిల్లైనా, మగపిల్లాడైనా గాని ఎవడినే ఆ పిల్లగాడి యొక్క మూతి నొక్కేసి ఇమ్మీడియేట్‌లీగా అక్కడి నుంచైతే పరారైపోతారు. అంటే రెడీగా ఆల్రెడీ కారు గాని, బైక్ గాని ఉంటదన్నమాట. దాంట్లో తీసుకెళ్ళి ఎక్కించుకొని ఇమ్మీడియేట్‌లీగా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతారు. తర్వాత మీరు ఎంత వెతుక్కున్నా గాని దొరకదో. మళ్ళీ పోలీసులు ఆశ్రయించాలా. ఇదంతా కూడా పెద్ద సమస్యగా మారుతది పోలీసులు కూడాను. అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేయాలంటే పిల్లల విషయంలోని నెగ్లిజెన్సీ చేయకూడదు. మీరు నిర్లక్ష్యం చేస్తే గనక చాలా పెద్ద సమస్య అయిపోద్దన్నమాట. అందుకని చెబుతున్నాను. నేటి సొసైటీలోనే ఏ ప్రమాదం జరగదో అప్పుడెప్పుడో జరిగేయాలి. ఇప్పుడేమి లేదు. అంతా కూడా టెక్నాలజీ పెరిగిపోయింది. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు వచ్చేసాయని మీరు అనుకోవడం పొరపాటు. ఎన్ని సీసీ కెమెరాలు వచ్చినా, ఎన్ని టెక్నాలజీ వచ్చినా జరగవలసినయి జరుగుతూనే ఉంటాయి. అది ప్రమాదాలని అవ్వచ్చు, కిడ్నాప్‌లని అవ్వచ్చు, లేకపోతే అత్యాచారాలు అవ్వచ్చు, లేకపోతే మనుషుల్ని చంపేయడం అవ్వచ్చు. ఇయన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. ఈ సొసైటీ, ఈ సమాజం, భూప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా ఈ విధంగానే ఉంటారు. ఎంత టెక్నాలజీ వచ్చినా గాని అయి జరుగుతూనే ఉంటాయి. కాకపోతే దాని పర్సెంటేజ్ ఏదైతే ఉంటదో, ఆ పర్సెంటేజ్ కొంచెం తగ్గుద్ది తప్ప ఇంకేమి ఉండదు. సో, చూసారు కదా! ఈ విధంగా అయితే కిడ్నాప్‌లు కూడా జరుగుతూ ఉన్నాయి. చిన్న పిల్లల్ని తీసుకెళ్ళిపోతా ఉన్నారు. హైదరాబాద్ ప్రజలకి మరీ ముఖ్యంగా అయితే హెచ్చరిస్తా ఉన్నాను. అందరూ తగు జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లల్ని చాలా సంరక్షణగా అయితే కాపాడుకోండి అని చెప్పి ఈ వీడియో తీసుకొచ్చానన్నమాట. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మేము తీసుకొస్తా ఉన్నాం. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.